హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. పొటాటో బైట్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట సూపర్ మార్కెట్ నుండి ఫ్రోజన్ పొటాటో బైట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! అలాంటి టేస్టీతో ఇంట్లో ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పొటాటో బైట్స్. పొటాటో బైట్స్‌ని చేసుకోవడం కోసం ముందుగా నేను పొటాటోస్‌ని ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఈ జీలకర్రతో పాటు కొంచెం వాము కూడా వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేస్తున్నాను. ఇది ఇలా మీరు దంచైనా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ వెల్లుల్లి అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి వేసుకోవాలండి కొంచెం. తర్వాత ఇదంతా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను కప్పున్నర వరకు వాటర్ తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా మరిగే వరకు చూసుకోవాలండి. నెక్స్ట్ చూద్దాం. చూసారా వాటర్ అనేది బాగా మరుగుతుంది కదండి. ఇలా వాటర్ బాగా మరిగేటప్పుడు ఒక కప్పు చిరోటి రవ్వను తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ రవ్వని బాగా కలుపుకుంటూ మనము చేసుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలండి, ఎలాంటి ఉండలు లేకుండా. ఈ రవ్వ వేయంగానే వెంటనే 2 మినిట్స్లో అయిపోతుంది ఇదంతా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి. చూసారుగా ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఈ రవ్వ అనేది. ఇలా చేసి పెట్టుకుని ఈ రవ్వను వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ రవ్వనంతా మనము మొత్తం ఇలా మ్యాష్ చేసుకున్నట్టు అనుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోని వచ్చేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి మొత్తం. ఎలాంటి గడ్డలు లేకుండా మొత్తం మనము ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి చీజ్ తీసుకున్నానండి. ఈ చీజ్ని కూడా ఇలా మొత్తం మనం గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండిని వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి. అలాగే మనకి ఈ పొటాటో బైట్స్కి కోటింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. మీరు కలుపుకునేటప్పుడు దాన్ని చూసుకొని వేసుకోవచ్చు. ఇలా మనం చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకోవాలండి. తీసుకొని ఇలా రోల్ లాగా చేసేసుకోవాలి అంతా మనము. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలండి అంతా. చూసారుగా ఇలా ఈవెన్గా మొత్తం రోల్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక చాకుతో ఇలా మనం కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ ఎలాంటి షేప్ అయినా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకుంటున్నాను సూపర్ మార్కెట్లో దొరికేలాగా. మీరు కావాలంటే పొడుగా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని ఇలా అడ్జస్ట్ అంతా మనం ఇలా ఒత్తేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ చేయాలనుకున్నప్పుడు ఇలా మార్నింగ్ చేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారుగా ఇలా మనం తీసుకున్న పిండినంతా ఇలా చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మనం వేసుకోవాలండి బైట్స్ని ఒక్కొక్కటి. వీటిని అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఇలా వేసేసి మనము వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 సెకండ్స్ వరకు అలాగే ఉంచేసి తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. మిగిలిన బైట్స్ని కూడా ఇలా ఆయిల్లో వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి.
ఈ బైట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అలాగే పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా అండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో బైట్స్ ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.